సూపర్ టేస్టీ అండ్ సూపర్ యమ్మీ ఎగ్ రెసిపీ షేర్ చేస్తున్నారండి. ఎంత బాగుంటుందో చెప్పలేను. చాలా చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. సింపుల్ గా అయిపోతుంది, బట్ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ మనము మిక్సీ జార్ లోకి ఒక 2 టమాటాలు ఈ విధంగా క్యూబ్స్ లో కట్ చేసుకుని అది వేసేసుకుంటామండి. తర్వాత ఒక 5-6 జీడిపప్పులు యాడ్ చేసుకుంటాము. తర్వాత ఈ క్వాంటిటీ అల్లం ముక్కలు వేసుకుంటాము. ఒక 7-8 వెల్లుల్లి డబ్బులు వేసుకుని విధంగా గ్రైండ్ చేసేసుకుంటాము. ఇప్పుడు బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక గుప్పుడు కరివేపాకు వేసేసుకుని అది ఫ్రై అవుతుండగా 2 ఆనియన్స్ ని చిన్న ముక్కల్లో కట్ చేసుకుంటామండి ఫైన్ గా. అది యాడ్ చేసేసుకుని ఆ నూనెలో కాస్త ఫ్రై అవనిస్తాం అనమాట. మంచిగా వేగి కలర్ మారుతున్నప్పుడు మనం డ్రై మసాలాలు యాడ్ చేసేసుకుంటామండి. ఇక్కడ 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాం. అదే విధంగా 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నామండి. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనిస్తాము. ఇది ఫ్రై అవుతున్న క్రమంలో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ప్యూరీని ఇక్కడ యాడ్ చేసేసుకున్నామండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని 1 కప్పు వాటర్ ని ఇక్కడ మనము యాడ్ చేసేసుకుంటాం అనమాట. యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి చక్కగా దీన్ని ఒక 5 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటామండి. ఆఫ్టర్ 5 మినిట్స్ గ్రేవీ చక్కగా మనకి దగ్గరికి అవుతూ ఉంటుంది. ఆ క్రమంలో మనం ఇక్కడ ఎగ్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతామండి. కొంచెం ఇట్లా గరిటతో ఇలా అనుకుని వేసేసుకుంటే ఏంటంటే చక్కగా అది కుక్ అయిపోతుంది అనమాట. ఇంక ఇప్పుడు కొంచెం కొత్తిమీర పైనుంచి స్ప్రింకిల్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటామండి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకాస్త వాటర్ ఉంది, అది ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకుంటాం. ఒకసారి ఇలా కదిపినట్టు చేసుకుని మూత పెట్టేశానండి. ఇంకా మనకి చక్కగా ఉడికిపోయింది అనమాట. ఫోర్క్ తో ఒకసారి ఇలా అనుకుని చూసుకుంటే మనకి ఉడికింది లేదనేది తెలుస్తుంది. ఇంకా నేను డిష్ అవుట్ చేస్తానండి. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ ఎగ్ పొరట వేసుకుని తింటే ఉంటుంది చూడండి, అద్భుతం అండి, అద్భుతం. అంతే, అంత రుచిగా ఉంటుంది అనమాట. డెఫినెట్ గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు చాలా చాలా ఇష్టపడతారు. కర్రీ వైట్ రైస్ లోకి ఎంత బాగుంటుందో రోటీస్ కి, చపాతీకి, పూరికి కూడా చాలా చాలా బాగుంటుందండి.